రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే యేసు ప్రభువారు తాను ఈ లోకం వీడి వెళ్లే ముందు తన శిష్యులకు సమస్తమును బోధించేటువంటి సందర్భంలోనిటువంటి వాక్య భాగము. మరి ఆయన చెప్తున్నాడు కదా, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. మరి ఆయన ఎలాంటి క్రియలు చేశాడు? అనేకమైన రోగులను స్వస్థపరిచాడు, అనేక దయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేక చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తాడు. మరి ఇలాగా అనేక అత్యద్భుత ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడు. తుఫానులను గద్దించాడు, సముద్రంను నెమ్మలిపరిచాడు. మరి ఈ రీతిగా ఆయన చేసిన కార్యములు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ చేయటానికి ఆయన శక్తిని అనుగ్రహించాడంట. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటను చెప్తూ ఉన్నారు కదా. మరి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు, పరమ తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి క్రియలు మనము కూడా చేయటానికి మనకు శక్తిని అనుగ్రహించాడు. దాని నిమిత్తమే మనకు ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్ముని మనలో ఉంచి ఆయన వెళ్ళటం జరిగింది. మరి ఆ రీతిగా పరిశుద్ధాత్మ శక్తితో సహాయంతో మనము కూడా రోగులను స్వస్థపరచవచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయవచ్చు. అయితే మరి మనము భయపడుతూ ఉంటాం, ఇది నా వల్ల అవుతుందా లేదా అని. నీవు విశ్వాసము కలిగి ప్రార్థన చేసి ప్రయత్నము చేస్తే కార్యము చేసేది నీవు కాదు గాని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని చేస్తాడు. దాని ద్వారా మరి నీ యొక్క విశ్వాసంతో పాటు అనేకుల విశ్వాసము కూడా బలపడుతుంది. అయితే యేసు ప్రభువారు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటి? వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంట. అంటే యేసయ్య చేసిన కార్యముల కంటే ఇంకా అద్భుత కార్యాలు చేయాలి అనేది ఆయన సంకల్పము. అయితే మనము ఆ స్థాయినే ఇంకా అందుకోలేకపోతే తర్వాతి స్థాయికి ఇంకా ఎలాగూ వెళ్ళగలము? మరి సంఘము అక్కడే అపవాది చేత ఇన్ని వేల సంవత్సరాల నుంచి మోసపరచబడుతూనే ఉంది. కొందరు అద్భుతాలు నమ్ముతారు, కొందరు అద్భుతాలు లేవని ప్రచారం చేస్తారు. అద్భుతాలను కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు, అద్భుతాలను నమ్మేవారు ఉన్నారు, కానీ అద్భుతాలను చేసేవారు బహు కొద్ది మందిగా ఉన్నారు. కాబట్టి సంఘమంతా కూడా అద్భుతాలు చేసేటువంటి సంఘముగా ఉంటే, ప్రతి సంఘములో అద్భుతాలు జరుగుతూనే ఉంటే మరి అప్పుడు లోకము నిజముగా నమ్మవలసిందే కదా. అనేకులు యేసునందు విశ్వాసం ఉంచుతారు కదా. మరి అదే రీతిగా అద్భుతాలు చేయటము అనేది మన విశ్వాసాన్ని క్రియారూపకంగా మనము చూపించుటయే. మరి క్రియలు లేని విశ్వాసము మృతమే కదా. మరి ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అని దేవుడు మరొకసారి లేఖనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు కదా. మరి అలాగున మనం ఉండకూడదు. విశ్వాసి అయితేవా క్రియల ద్వారా కూడా నీ విశ్వాసాన్ని కనపరచాలి. అప్పుడు నీవు అద్భుతాలు చేయవలసిన వాడవై ఉన్నావు, నీవు ఇతరులను రక్షించవలసిన వాడవై ఉన్నావు. వారి యొక్క ఆత్మను రక్షించడమే కాకుండా ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోక అధికారి మీద నీవు విశ్వాసిగా విజయము పొందవలసిన వాడవై ఉన్నావు. వాడు కల్పించేటువంటి ప్రతి విధమైన వ్యాధి, బాధ, రోగము, అనారోగ్యము, అశాంతి ఇవన్నీ కూడా దేవుని బిడ్డలుగా ఆయన శక్తిని పొందుకున్న వారముగా జయింపజేసి ఇతరులకు విడుదల కలిగింపజేయ వారముగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసిగా మనము నిలుస్తాము. ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసము క్రియారూపకంగా కనబరచవచ్చు. మరి ఈ రీతిగా మనం అందరము చేయటానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీవు నేను ఆశ కలిగి కేవలము ఒక మొర పెట్టినా ప్రార్థన చేసినా దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు ఆయనే. అయితే అద్భుతాలు మనం సంపూర్తిగా నమ్మకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతూ ఉంది. నీవు మొదట దానిని నమ్మితేనే కదా దానిని చేయగలవు. మరి నీవే సగం నమ్మితే ఆ అద్భుతాలను ఎలాగ చేయగలవు? అందుకే సంఘము కూడా ఇన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని సంఘాల్లో కొంతమంది మాత్రమే ఇలాంటి అద్భుతాలు రుచి చూడగలుగుతారు. కొంతమంది అయితే కేవలము తమ
తమ జీవితంలోనే చూస్తారు తప్ప ఇతరులకు ఏమీ కూడా చూపించలేరు. మరి ఈ రీతిగా అపవాది మోసపరుస్తూనే ఉన్నాడు. సంఘము మహిమపరచబడకుండా వాడు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నీవు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటం ద్వారా నీ తండ్రి నామము మహిమపరచబడుతుందంట. అది వాడికి ఇష్టం లేదు. కాబట్టి సంఘము అద్భుతాలు నమ్మకుండానో లేక అవిశ్వాసంలోనో లేక సంఘములలో భేదాభిప్రాయములు, విశ్వాసుల మధ్య భేదాభిప్రాయములు, కొందరు అలాగూ కొందరు ఈలాగూ మాటలాడులాగిన వాడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు మరి విజయం పొందుతూ ఉన్నాడు. సంఘమైతే సంపూర్ణమైన సిద్ధిని గనక పొందినట్లయితే అప్పుడు ఆఖరి శత్రువు కూడా మన పాదముల కిందకు వస్తుంది. మరి అపవాది మన పాదముల కింద రావటానికి సంఘము, విశ్వాసులు అందరూ కూడా మరి ఎదగవలసినటువంటి అవసరం ఉంది. విశ్వాసంను క్రియారూపకంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది. యేసయ్య చేసిన అద్భుత కార్యాలు చేయవలసిన అవసరం ఉంది. ఆయన కంటే గొప్ప కార్యాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇది కేవలము చేస్తే చేయవచ్చులే అని కాదు, నిశ్చయముగా చెప్తున్నాడంట దేవుడు. అంటే నిశ్చయముగా ప్రతి ఒక్కరము కూడా వీటిని చేయబద్ధులమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మనమందరము మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపిద్దాము. యేసయ్య చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములతో పాటు మొదలుపెట్టి వాటికంటే గొప్ప కార్యములు చేయటానికి మనం ముందుకు సాగిపోదాము. దేవుడి యొక్క కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు, స్తుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఎప్పటి వరకు మీ రెక్కలు నేను భద్రపరిచి ఆశీర్వదించినందులకే వందనాలయ్యా. ఇదిగో మరి నీవు ఇచ్చిన వాక్యంను బట్టి నీకే స్తోత్రాలు. మరి ఒక్కసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అవునయ్యా, మరి నీవు చేయు క్రియలు నీ యందు విశ్వాసం ఉంచిన మేమందరము కూడా చేయటానికి నీవు శక్తిని మాకు అనుగ్రహిస్తున్నావు. ఆ క్రియలు జరిగేది నీ శక్తి ద్వారా మాత్రమే గాని మా స్వంత శక్తి ద్వారా కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి గమనించి అద్భుత రీతిగా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగేటట్లు విశ్వాసమును క్రియారూపకంగా చూపించి మరి మొదట నీవు చేసిన అద్భుతాలతో ప్రారంభించి తర్వాత ఇంకా గొప్ప అద్భుతాల వైపు మేము అందరము కూడా ముందుకు సాగటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నూతన ఆత్మని ఈ దినమున మీరు కృమ్మరింపజేసి ఆ నూతనమైన మనశ్శాక్షిని మాలో నూతనంగా పుట్టించి ఇదిగో మేము అద్భుతాలు చేయాలి, మేము ఆశ్చర్య కార్యాలు చేయాలి, మేము లోకాన్ని విడిపించాలి, వీటి ద్వారా మేము విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలి అనేటువంటి దానిని బలముగా నాటించి ఫలింపజేసి వృద్ధి పొందించవలసిందిగా, దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి మా విశ్వాసంతో దీనిని పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.